టాపిక్ డైవర్ట్ అవుతుంది. రవికుమార్ గారు ఎస్ చెప్పండి. భారతీయ జనతా పార్టీ వర్షన్ ఏంది విషయంలో? భరత్ గారు ముందు ఈ మూవీ అందరికి నమస్కారం అండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాట్లాడుతూ హోమ్ మినిస్టర్స్ గురించి మీరు చాలా చక్కగా మన అడ్వకేట్ గారిని డిబేట్ లో తీసుకొచ్చి చాలా విషయాలు ఒకసారి గుర్తు చేశారంటే అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో ఏ విధంగా జరిగింది అనేది. అరే ఇది నిజం, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ హయాంలో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వీళ్ళు ఏమైనా అంటే ప్రజలకు మంచి జరిగేది ఏమైనా చేశారా, లేదా కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసము, రాజకీయంగా శత్రువులైనటువంటి వాళ్ళని అణచివేత కోసము, అదే విధంగా ఏదైతే అపోజిషన్ పార్టీస్ కి సపోర్ట్ చేసినటువంటి వ్యాపారులను అణచివేయడానికి ఉపయోగించారా, లేదా ప్రజా ప్రయోజనాల కోసం మనం ఉపయోగించారు? ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే మీకు కొన్ని విషయాలు నాకు గుర్తుకొచ్చినాయి కాబట్టి నేను చెప్దాం అనుకుంటా. 2019లో మీకు గుర్తు ఉండి ఉంటుంది, ఇంటర్ విద్యార్థులు చిగురుటాకులా రాలిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ గ్లోబరీనా అనే ఒక సంస్థకి ఏదో ఫలితాలకు సంబంధించిన ఇంటర్ రిజల్ట్స్ సంబంధించిన సంస్థకు ఇస్తే ఆ రిజల్ట్స్ కరెక్ట్ రాకపోవడం, మామూలుగానే ఇంటర్ విద్యార్థులు చాలా ఈ విధంగా ఉంటారు, చాలా ఎమోషనల్ గా ఉంటారు రిజల్ట్స్ వచ్చినప్పుడు. మామూలుగానే రిజల్ట్స్ రాకపోతేనే మామూలుగానే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, ఆత్మహత్యల వాటికి పోతా ఉంటారు. అటువంటిది గ్లోబరీనా అనే సంస్థ చేసినటువంటి తప్పు వల్ల దాదాపు 20-30 మంది ఇంటర్ విద్యార్థులు అప్పట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించి, హోమ్ మినిస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు దీన్ని. ఇది ప్రభుత్వాల ఫెయిల్యూర్. ఇది చాలా 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 తప్పు జరిగింది హయాంలో, కేసీఆర్ గారి హయాంలో. ఇంకొక ఉదాహరణ కూడా మీకు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆర్టీసీ కార్మికులు, అది కూడా అదే టైంలో 2019-20 టైంలో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పేసి రకరకాలుగా వస్తే ప్రభుత్వానికి కనీసం కనిపెట్టలేకపోయింది. ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. గుండెపోటుతో అనేక మంది కార్మికులు చనిపోయారండి, అనేక మంది కార్మికులు చనిపోయారు. 30-40 రోజులు వీళ్ళు ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగినారు. అదే విధంగా సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడించడానికి కూడా పోయినారు. చాలా మంది ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పోయినప్పటికీ కూడా కేసీఆర్ గారు కరుణించలే, ఆయన కనీసం కనికరం చూపలే. అంతమంది ఆర్టీసీ కార్మికులు చనిపోయిన తర్వాత కూడా ఆయన నియంత్రణనే వ్యవహరించింది, కానీ అంతమంది ప్రాణాలను కాపాడలేకపోయినాడు. అటు ఇంటర్ విద్యార్థుల ఒక ఉదాహరణ, ఇటు ఆర్టీసీ కార్మికులది ఒక ఉదాహరణ. ఇంకో విషయం కూడా గుర్తుకొచ్చింది, 10th ఎగ్జామ్స్ ఏదైతే నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దేనికి చేస్తారండి? ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉందండి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ బ్యూరో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని హోమ్ మినిస్టర్ కి బ్రీఫ్ చేస్తుంది పొద్దున్నే. హోమ్ మినిస్టర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటూ ఇంటెలిజెన్స్ బ్యూరోతో కలిసి అసలు ఏం జరుగుతుంది, ఏ వర్గం వాళ్ళు ఏ విధంగా అది నష్టపోతున్నారు, ఏంటి ఎట్లా పోతున్నారు అనేది ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది. మన దగ్గర సీఎం కు బ్రీఫ్ చేస్తున్నారులేండి, సరే అది హోమ్ మినిస్టర్ పని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారే చూసుకోవాల్సిన పక్కన పెట్టేస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే అసలు ప్రజా అవసరాలకి వాడుకోవాల్సినటువంటి ఈ యొక్క మినిస్ట్రీని వాళ్ళ సొంత అవసరాలకు వాడుతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది 2014 నుంచి కేసీఆర్ హయాంలో కూడా ఇదే విధంగా జరిగింది. ఎస్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అంటే 100% ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది సెలబ్రిటీస్ వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నారు. అంతేందుకంటే కవిత గారు కూడా చెప్పినారని చెప్పేసి మానతర గారు చెప్పారు. కవిత గారు కాదండి, షర్మిల గారు కూడా నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా సొంత అన్ననే దీంట్లో భాగమే ఉన్నాడు, సొంత అన్న జగన్ గారు కేసీఆర్ గారితో కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తా, నా విషయాలని వింటున్నారని చెప్పేసి షర్మిల గారు కూడా కంప్లైంట్ ఇచ్చుకున్నారు కదా. మా బీజేపీ నాయకులు అనేక మంది, గవర్నర్ గారు ఏం తప్పు చేశారండి? ఇంద్రసేన రెడ్డి గారు ఆయన త్రిపుర గవర్నర్ ఉండే, ఆయన త్రిపుర గవర్నర్ గా పోయిన తర్వాత కూడా ఆయన అంటే అంతకుముందు ఆయన ఇక్కడ మా పార్టీలో పెద్దగా అంటే ఒక పదవి కూడా ఏం లేదు ఆయనకి, ఆయన అధ్యక్షుడు కూడా లేకుండే, ఆయన మామూలుగా ఉండే అంతే. అసలు ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి మనకు ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చుకున్నారు. అంటే ఇన్ని ఇప్పుడు మీకు సెలబ్రిటీస్ కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజము. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఒక సీరియల్ లాగా సాగుతుంది. ప్రభాకర్ రావును రెడ్ కార్నర్ నోటీసు విషయంలో మీరు ఎందుకు కోఆపరేట్ చేయలేదు? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎందుకు కోఆపరేట్ చేయలేదు? ఎంత ఆలస్యం చేశారు? ఇంత ఆలస్యంగా రావడానికి మీరు కారణం కదా? మేము ఇక్కడ
కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రిక్వెస్ట్ చేసినా మీరు దాన్ని కోఆపరేట్ చేయలేదంటారు. భరత్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఏ విధంగా ఉంటుందంటే పైన పైన ఇవన్నీ చేసామని మాట్లాడతారు, కానీ లోపల లోపల ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవ్వాలో ఆ ప్రొసీజర్ ఎక్కడ కూడా ఫాలో అవ్వరు వాళ్ళు. ఊరికేనే వాళ్ళు అని చెప్పి ఇప్పుడు కూడా ఇప్పుడు మన ఈ బొగ్గుగల దాంట్లో కూడా ఏదో సైడ్ విజిట్ మేము పెట్టింది కాదు మొదటి నుంచి ఉందని చెప్పేసి చెప్తున్నారు. కానీ యాక్చువల్ గా మ్యాటర్ ని దాన్ని కొంచెం చిన్నగా ట్విస్ట్ చేసి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. అది మొదటి నుంచి ట్విస్ట్, మొదటి నుంచి సైడ్ విజిట్ అనేది ఉన్నది. కాకపోతే సైట్ విజిట్ చేసిన వాళ్ళకి వీళ్ళు సర్టిఫై చేయాలా, వీళ్ళు సైట్ విజిట్ చేశారు అనేది వీళ్ళు సర్టిఫై చేయాలి. సైట్ విజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫై చేయట్లేదు వీళ్ళు సైట్ విజిట్ చేశారని చెప్పేసి. ఇది ట్విస్ట్. వీళ్ళు ఇట్లా ట్విస్టులు పెడతా ఉంటారు. ట్విస్టులు పెట్టి దాన్ని కొంచెం మార్చి ప్రజల్లోకి వచ్చి ఒక విధంగా మాట్లాడతారు. అసలు యాక్చువల్ గా ప్రొసీడర్స్ ఏదైతే ఫాలో అవ్వాలో ఆ విధంగా ఫాలో అవ్వరు. ఇది కాంగ్రెస్ కు అలవాటు, మొదటి నుంచి కాంగ్రెస్ కు అలవాటు. నేను అదే అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ప్రభాకర్ రావు ఆయన సుప్రీంకోర్టుకు పోయినారు, మీకు తెలుసు. ఆయన సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా ఆయనకు ఫేవర్ గానే మాట్లాడింది. ఆ మధ్యలో మీకు గుర్తే ఉంటుంది. ప్రభాకర్ రావుకు సంబంధించిన కేసులు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినప్పుడు కూడా రెడ్ కార్నర్ నోటీస్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండిందండి? కాంగ్రెస్ పార్టీ అసలు కదలలేదు దానిపైన. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే అక్కడ వాళ్ళకి ఇప్పుడు రాజకీయంగా వాళ్ళ హామీలు మర్చిపోయినప్పుడు వాళ్ళ హామీలను ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజలను ఏమార్చడానికి, దృష్టి మరచడానికి ఏ కేసు అయితే బాగుంటుంది అన్నప్పుడు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకొచ్చారు, ఒకసారి ఫార్ములా ఏరియాస్ కేసు తీసుకొచ్చారు, ఒకసారి కాళేశ్వరం కేసు తీసుకొస్తారు. ఇవన్నీ మామూలుగా తీసుకొస్తున్నారు. కానీ నిజంగా ఇప్పుడు నిష్పక్షపాతంగా ఈ విచారణ సాగుతుందా, విచారణ కొనసాగుతుందో ఒకసారి మీరు చూడండి, మీరు ఆలోచించండి. ఇది ఖచ్చితంగా రాజకీయంగా వాడుకోవడానికే తప్ప, రాజకీయంగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడానికి తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, వేరే ఏ కేసు అయినా కావచ్చు, దాని చిత్తశుద్ధితో వాటిని విచారించి దోషులను శిక్షించే పని కాంగ్రెస్ పార్టీ చెయ్యదనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పటికే కావాల్సినప్పుడు వాడుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇంకోటి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందో ఇంకొక సిట్ అధికారుల ముందో పోయినప్పుడు అంతా రోడ్లన్నీ బ్లాక్ చేసి హంగామా చేస్తుంటారు. హంగామా చేసేసి వీళ్ళ సింపతి వీళ్ళు కొట్టుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఏదో వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు వాడుకుంటా ఉంటారు. మధ్యలో తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతుంటారు. ఇప్పుడు ఇదే డ్రామా నడుస్తూ ఉంటది. ఇప్పుడు మనం ఇట్లా టీవీలలో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం, అన్ని మాట్లాడుకుంటూ గంటలు చర్చలు చేసుకుంటా ఉంటాం. ఎప్పుడండి జరిగేది? ఎట్లా జరుగుతుందండి? నేను ఇంకో విషయం కూడా ఇంతకుముందు వీళ్ళు మాట్లాడినప్పుడు నేను చెప్పాలనుకున్నా, ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే సిట్టు వేశారో, సిట్టు సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికి 2 సార్లు మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన అప్పటి వరకు జరిగినటువంటి విచారణ, సాక్షుల వాంగ్మూలము, దాని తర్వాత ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ వాంగ్మూలాలు ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి ఈ సాక్షులు ఇప్పుడు కేటీఆర్ గారిని పిలిచారండి. పిలిచినప్పుడు కేటీఆర్ గారు ఉన్నట్టు లేదా హరీష్ రావు గారు ఉన్నట్టు సాక్షులు అయితే వాంగ్మూలం ఇచ్చారో, అంతకుముందు ఇప్పుడు డీజీపీ గారు నాకు రిపోర్ట్ చేయాలని చెప్పారు. మరి అంతకుముందు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారు. వీళ్ళేమన్నా ఒక్కొక్కరు ఏదో టైం పాస్ చేయాలా, అందులో 4-5 గంటలు 6 గంటలు 7 గంటలు ఏముంటుందండి? 6-7 గంటలు మాట్లాడడానికి ఒక్కనే నిల్చోబెట్టి ఒక్కనే కూర్చోబెట్టి 7 గంటలు ఏం ప్రశ్నలు వేస్తారు, ఎన్ని సమాధానాలు తీసుకుంటారు? ఎవరైనా 2-3 ఎవరైనా సాక్షులను కూర్చోబెట్టి ఆ విధంగా వాంగ్మూలాలు తీసుకోవడం, ఆ విధంగా విచారణ చేస్తే ఏమన్నా రిజల్ట్ బయటకు వస్తుంది. కానీ నిజంగా రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్రణీత్ రావుని లేకపోతే ప్రభాకర్ రావుని వాళ్ళ ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తారు, కానీ అక్కడ విచారణ చేస్తారు. కానీ ఏదో ఒకళ్ళు పిలిచేసి కూర్చోబెట్టి మాట్లాడితే రిజల్ట్ వస్తుందండి? ఏదైనా విషయాలు బయటపడతాయా? భరత్ గారు ఒక్కసారి ఆలోచించండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క విచారణకి ఏదో టైం పాస్ కి ఏదో ఒక సీరియల్ లాగా నడిపించాలా, మనకు అవసరం అవుతుంది. మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి అందుకే ఇది తీసని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇప్పుడు దీంట్లో నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే అది బయట పెట్టండి సార్, అన్నిటిని బయట పెట్టండి, ఫటాఫట్ చేయండి. జరిగినాయి కదా, అన్ని ఆధారాలు ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఎలక్షన్ అయిన తర్వాత మరుసటి రోజే ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా డామేజ్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి కదా. ఆ ఎక్విప్మెంట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? దేని 1,00,000 ఫోన్ నంబర్లు ట్యాప్ చేసినట్టుగా వార్తలు వస్తే దాంట్లో 1,000 మందిని పట్టుకున్నా కూడా శిక్షించవచ్చు కదా సార్. 1,000 మందిని సాక్షుల వాంగ్మూలాన్ని తీసుకున్న 1,000 మంది కూడా అవసరం లేదండి, 100 మంది సాక్షుల వాంగ్మూలాన్ని తీసుకున్నా కూడా శిక్షలు వేయచ్చు. కేసులు స్ట్రాంగ్ గా పుట్టప్ చేయొచ్చు. చేసి ఇప్పుడు అక్కడ నుంచి ఏదో ఢిల్లీ నుంచి అడ్వకేట్లను రప్పియవచ్చు. అభిషేక్ మను సింఘ్వి లాంటి, కపిల్ సిబల్ లాంటి అడ్వకేట్లను తీసుకొని వచ్చేసి కేసుని స్ట్రాంగ్ గా వాదించి ఇప్పుడు ఎవరైతే దానికి దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష వేసే పని చేయొచ్చు కదా.
చెయ్యరు వీళ్ళకి ఆ ఉద్దేశం లేదు, దాన్ని కేవలం వాడుకోవాలి. ఇస్మాయిల్ గారు ఉన్నారా? వన్ సెకండ్ భరత్. అన్న చెప్పండి.